హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ వాక్యమును వింటున్న ప్రియులు, దాని విషయమై అపేక్ష కలిగినటువంటి వారందరికీ కూడా, చేరువచ్చిన బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే జీవమును సాధకము చేయటమట. ఎవరైతే అలాగ భయభక్తులు కలిగి ఉంటారో వారు తృప్తి కలిగిన వారై అపాయము లేకుండా బ్రతుకుతారు. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దేవుని వాక్యములో మనము చూసినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఎన్నో లాభాలు, ఎన్నో మేళ్ళు మానవ జీవితానికి ఉన్నాయి. దైవ గ్రంథములో సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం చదువుతుంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుట అని వ్రాయబడింది. అనగా పాపము నుండి మానవుడు బయటికి రావడానికి, పాపము నుండి విడుదల పొందటానికి, మారు మనస్సు పొందటానికి, రక్షించబడటానికి మానవునికి కావలసిందే దేవుని అందలి భయభక్తులు. దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దైవ గ్రంథము సెలవిచ్చే మాట ఏంటి అంటే, తప్పక మన జీవితాల్లో క్షేమాన్ని మనము అనుభవించగలం, పాపము నుండి విడుదల పొందుతాం, మారు మనస్సు పొందుతాం, రక్షించబడతాం. అంతేకాదు, దైవ వాక్యములో మనం చూస్తుంటే సామెతలు 9వ అధ్యాయం 10వ వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. అనగా ఒక వ్యక్తి జ్ఞానవంతుడు కావాలి, దైవ జ్ఞానాన్ని కలిగి జీవించాలి, దైవ జ్ఞానమును కలిగి ఈ భూమి మీద సంచరించాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. భక్తి అంటే ప్రతిదినము వాక్యమును ప్రేమించి చదివి ధ్యానించుట. భయము అంటే పాపమునకు దూరముగా ఉండుట. ఇవి కలిగి ఉండడం ద్వారా దైవజ్ఞానము కలిగిన వారం అవుతాం. అంతేకాదు, దేవుని వాక్యములో ఇప్పుడు మనం చూస్తున్న 22వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అంటే జీవము కలిగిన వ్యక్తిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అది కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకుతాడని వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దైవ గ్రంథములో మన పితరుల కాలములో కొన్ని వేల సంవత్సరాల క్రితం మరి లోకమంతా చెడిపోతున్నప్పుడు, లోకం పాడైపోతున్నప్పుడు, లోకములో మనుషులందరూ తమ తమ మార్గాలు చెరిపివేసుకొని బలత్కారముతో నింపబడుతున్న కాలములో దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు. అతడు ఎవరంటే నోహు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని మహిమార్థమై ఆ దినాల్లో తను, తన భార్య, బిడ్డలు, కోడళ్ళు, కుటుంబము జీవిస్తున్నారు. వారు ఏమయ్యారు అంటే, ఆ కాలములో దేవుడు ఒక తీర్మానం చేశాడు, నేను 40 దినాల్లో ఇక వర్షాన్ని కురిపించబోతున్నాను, కాబట్టి మరి కొన్ని దినాల్లో వర్షాన్ని కురిపిస్తున్నాను, అది రాత్రింబగళ్ళు కురుస్తుంది. అప్పుడు ప్రపంచంలోని జీవరాశులన్నీ నాశనం అవుతాయి. మీరు నాశనం కాకుండా ఉన్నట్లు ఒక ఓడను సిద్ధపరచండి, దానిలోనికి మీరు వెళ్ళండి అని చెప్పాడు. అలాగున్న ప్రియులారా, నోహు భార్య, తన 3 కొడుకులు, కోడళ్ళు అందరూ కూడా ఆ ఓడలో దాదాపు 8 మంది ఆ ఓడలో అపాయము లేకుండా బ్రతికారు. దీనికి కారణం దేవుని అందలి భయభక్తులే. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, సహోదరి, పెద్దలారా,
అయ్యలారా, యవనస్తులారా, దేవుని యందలి భయభక్తులంటే నీ దృష్టికి చిన్న చూపుగా ఉంది. ప్రభువుని వెంబడించుట చిన్న చూపుగా ఉంది. ప్రభు కొరకై తీర్మానము చేయుట సామాన్యముగా అంచనా వేస్తున్నావు. అయితే దాని ద్వారా కలిగే వచ్చుబడి లాభము ఎంతో గొప్పది. ఆలోచించి ఇప్పుడైనా మించిపోయింది లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన్ని వెంబడించుట కొరకై తీర్మానించు. తద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు వాక్యం వినేవారి అందరి మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. లేఖనాలను మీరు దీవించి వాక్యం వినే వారికి ఆశీర్వాదం కలుగు చేయండి. నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది. అలాంటి వెలుగు దీపము వినేవారందరికీ అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, వాక్యమును ముద్రించమని యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.